కామారెడ్డి జిల్లా పోలీసులు ఇటీవల 500 దొంగ నోట్ల తయారీ చలామణి చేసే ముఠా గుట్టురట్టు చేశారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉండగా పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా సభ్యులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ సమయంలో 5 లక్షల మేర నకిలీ కరెన్సీని బిచ్కుందలో చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ చలామణిలో కీలక పాత్ర ఎవరు పోషించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా బిచ్కుంద మండలంలోని ఒక మాజీ ప్రజాప్రతినిధి అతడి అనుచరుడిని పోలీసులు అనుమానించి విచారణకు పిలిపించినట్లు సమాచారం కూడా అందుతుంది. వీరిద్దరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం జుక్కల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రజాప్రతినిధిని విచారణకు పిలిచిన విషయాన్ని ఓ పోలీస్ అధికారి ధృవీకరించారు. ఇప్పటికే ఈ కేసులో నెల 14వ తారీఖున 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 60 లక్షల రూపాయలు నకిలీ 500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల చలామణితో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు.